అంటూ కూడా ప్రశ్నిస్తుంది. సో మొత్తానికైతే స్థానికులైతే ఖచ్చితంగా ఏదో ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు 6 నెలల కింద విజయారెడ్డి ఇంటి దగ్గరకు వచ్చి కొంతమంది గొడవ చేశారు. ఏ విషయంలో గొడవ చేశారు, ఎందుకు గొడవ జరిగింది, ఆ గొడవ విషయంలో ఇటు విజయారెడ్డి మనస్తాపానికి చెందిందా, ఆ గొడవ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ప్రమేయం తన జీవితంలో ఉందా ఇప్పటిదాకా, లేకపోతే ఆ గొడవ గురించి మరో వ్యక్తి ఎవరైనా ఆమెని ప్రేరేపించారా, ఆమెని బాధ పెట్టారా, డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? డిప్రెషన్ అంటూ చాలా మీడియా సంస్థలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉంటే పిల్లలు డిప్రెషన్లో లేరు కదా, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది, పిల్లలు ఎలా కన్విన్స్ అవుతారు, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? పోలీసులు మాత్రం ఎక్కడ ఇప్పటిదాకా ఒక నివేదికను మాత్రం ఇవ్వలేదు. పోలీసులు ఎక్కడ తను డిప్రెషన్ వల్ల మానసికంగా ఇబ్బంది పడింది కాబట్టే ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా 11 రోజుల్లో ఇప్పటిదాకా పోలీసులు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా మీడియా సంస్థలు అయితే అలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాయి. 6 నెలల కింద ఎవరు గొడవ చేయడానికి వచ్చారు, దే విషయంలో గొడవ అయింది. ఇంకో పక్కన ఆస్తులన్నీ బిడ్డ పేరు మీద ఎందుకున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బిడ్డ పేరు మీద ఎలా ఉంటాయి, కొడుకు పేరు మీద ఎందుకు ఉండవు, వాళ్ళిద్దరికీ ఏమన్నా విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఆ ఇల్లు ఎవరిది, అసలు ఆ ఇల్లు విజయారెడ్డి కట్టుకుంటుందా, విజయారెడ్డి మీద తన పేరు మీద ఉండి ఇటు చిరంజీవి కడుతున్నాడా, దీనిపై కొంత క్లారిటీ అయితే లేదు. సో మొత్తం మీద మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల ఉంది, నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు ఇటు స్థానికులు కొంతమంది ఆ ఇంటి గురించి కొన్ని అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు తన ఇంటి దగ్గర గొడవ జరిగిందా, ఇటు విజయారెడ్డి మీద ఎవరైనా దాడి చేశారా? ఎస్ కళ్యాణ్, ఇప్పుడు ఈ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే విజయారెడ్డి కేసు అనేది ఇప్పుడు 11వ రోజు కూడా పూర్తి కావస్తుంది. ఈ 11 రోజులైనప్పటికీ కూడా ఈ మిస్టరీ మాత్రం వీడట్లేదనేదే ఇదొక పెద్ద చిక్కుముడి ప్రశ్నగా కూడా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల క్రితం చూసినట్లయితే కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ఎట్లయినా సరే వార్తలు కొన్ని మాత్రము ఈ వార్తకి ఒక పులి స్టాప్ పెట్టాలనుకున్నారో ఏ విధంగానో తెలియదు, కానీ తను ఒక డిప్రెషన్కి లోన్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పేసి జీఆర్పీ పోలీసులు వెల్లడిస్తున్నారు అని ఒక వార్తని మాత్రము చెప్పుకొచ్చారు. కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రెస్ నోటు వాళ్ళు రిలీజ్ చేయలేదు, ఎలాంటి ప్రెస్ మీటు పెట్టలేదు. ఇప్పటికీ కూడా పోలీసులు ఈ కేసు మేము ఛేదించామని ఇంకా చెప్పలేదు. విచారణ కొనసాగిస్తూనే ఉన్నాము, దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఈ కేసు పైన ఒక్క ఆధారం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఆధారాలు ఇప్పుడే రాబడుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, ప్రతి ఎవిడెన్స్ను మేము పరిశీలిస్తున్నాము, మేము ఎలా ఇస్తాము అలాంటి స్టేట్మెంట్ అని ఓ పక్క పోలీసులు అంటూ ఉన్నారు. అదేవిధంగా తను కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర మాత్రము మనం చూసుకున్నట్లయితే ఇంకో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చిరంజీవితో పాటు ఇద్దరు కలిసి అక్కడ బిల్డర్స్ ఇద్దరు ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 3 నెలల క్రితమే విజయారెడ్డి తల్లికి అతనికి గొడవ అయ్యింది. గొడవ అయినప్పుడు నాకు వద్దు అని చెప్పేసి ఇక్కడ మరి చిరంజీవితో అంటే విజయారెడ్డి అన్నతో తన పార్ట్నర్గా ఉన్నప్పటికీ కూడా ఈ పార్ట్నర్షిప్ నాకు వద్దు అని చెప్పేసి కూడా తను కూడా పక్కకు తొలగిపోయినట్టుగా కూడా తను మనకు చెప్పడం కూడా మనం చూసాము. ఎందుకంటే తనతో ఆడియో కాల్ మాట్లాడడం కూడా జరిగింది, తను క్లియర్గా చెప్పారు. మరి ఏ విషయంలో మీరు పక్కకు జరిగారు అంటే ఎందుకో నాకు అనిపించింది అని అన్నారు. కానీ అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరికైతే గొడవ అయింది, ఆ తర్వాత వాళ్ళకు 5 లక్షలు కూడా డబ్బులు రిటర్న్ ఇచ్చి తను పక్కకు జరిగిపోయారు, డివైడ్ అయ్యారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓ పక్క. కానీ అక్కడ విజయారెడ్డి గురించి అయితే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చెంగిచెర్ల ఇంటి దగ్గర మాత్రము స్థానికులు కొంచెం మీడియాతో మాట్లాడడానికి కొద్దిగా భయపడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మాత్రము 6 నెలల క్రితం, అది ఇప్పుడు కూడా కాదు, 6 నెలల క్రితము తన ఇంట్లో గొడవైంది. కానీ ఎవరితో అయ్యింది ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు, కాకుంటే మాకు పెద్దగా సౌండ్ వినబడ్డాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాత్రము ఈ మధ్య అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ అంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, కానీ అంటే బయటికి వినిపించలేదు. కానీ
కానీ 6 నెలల క్రితం జరిగిన దానికి ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకొక విషయము కూడా ఇక్కడ వాళ్ళు ఒక అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారంటే 6 నెలల క్రితము ఎవరైనా అజ్ఞాత వ్యక్తి వల్ల ఇలాంటి ప్రాబ్లం తనకు కలిగింది అంటే తను ఒకతే డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతుంది కదా, అప్పుడు తన పిల్లల మీద తన అమ్మ మీద కావచ్చు అందరి మీద విజయారెడ్డికి బాగా నమ్మకం కదా, తను ప్రేమతో ఉంటారు కదా, పిల్లల్ని కూడా వాళ్ళే పెంచుకున్నారు కాబట్టి పిల్లల్ని వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతారు కదా, పిల్లల్ని వదిలేస్తారు కదా, పిల్లల్ని ఎలా ఒప్పిస్తారు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకొక విషయం మనం ఆడియో కాల్లోనే విన్నాము, అక్కడ కొత్త హౌస్ దగ్గర కూడా ఎందుకంటే 24 గంటలు తల్లి తనతో ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా తల్లితో షేర్ చేసుకునే అవకాశం కూతురుకు ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా ఇష్యూ జరిగినా ఎవరి వల్ల ప్రాబ్లం అయినా అది అజ్ఞాతవాసి కావచ్చు లేకపోతే అయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి వల్ల ఇబ్బంది కలిగినా తల్లి ఉంటుంది కాబట్టి తెలిసే ఉంటుంది కానీ బయటికి చెప్పలేని పరిస్థితి ఏమో అని చెప్పేసి కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ దృష్టిలోకి తీసుకుంటే ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు మేము చేపడుతూనే ఉన్నాము, ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉన్నాము. ఇప్పటికి దాదాపు 200 మందిని విచారించాము. ఆ క్లూస్తోనే మేము అన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఘటనలో మాత్రము ఖచ్చితంగా కూడా ఛేదించి తీరుతాము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తప్పుడు రాతలు రాయొద్దు, డిప్రెషన్ అని చెప్పేసి మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కళ్యాణ్ రైట్. నిర్మల మీరు ఒక్కసారి అలా లైన్లో ఉండండి. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు డిప్రెషన్లో లేరు అంటూ తన సొంత అన్న ఇటు చిరంజీవి రెడ్డి కూడా అసలు నమ్మట్లేదు. తను ఒక స్ట్రాంగ్ పర్సన్, ఇలాంటి డెసిషన్ తీసుకోరు, ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంది అంటూ తన అన్న కూడా నమ్ముతున్నారు. తన అన్న కూడా ఇటు ఆర్టీవీతో మాట్లాడారు. ఒకసారి ఇటు చిరంజీవి రెడ్డి ఏం మాట్లాడుతున్నారు, తన చెల్లె గురించి